నిన్ను నేను పెంచాల్సిన ఈ వయసులో నువ్వు పెంచాల్సిన ఈ బరువుని నీకు అప్పగించిపోతున్నాను. నీ చెల్లెలికి ఇక నుంచి నువ్వే అమ్మా నాన్నవిరా. అమ్మా అలా అనకమ్మా. మీ నాన్న గురించి నువ్వు చాలా సార్లు అడిగావు. మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పే ధైర్యం లేక ఎప్పటికప్పుడు వస్తాడని చెబుతూ వచ్చాను. కన్న బిడ్డ ముందు తల వంచుకునే పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. నాలాంటి పరిస్థితి నీ చెల్లెలికి రాకుండా చూసుకో. అమ్మా చూసుకుంటావు కదూ? అలాగే చూసుకుంటానమ్మా. పదండి. ఒరే రాజా, నీ బంధువులంతా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నీకే ఆధారం ఉంది? ఎవరితోనైనా వెళ్ళుండు, లేకపోతే ఈ పచ్చికందరికి అంతలేవు. నేను చెప్పింది అర్థమైందా? అలాగే లేవే. అడుగు వస్తున్నాడు. పిన్ని పిన్ని, నేను మీతోనే వస్తాను పిన్ని. మీ దగ్గరే పనిచేస్తాను పిన్ని. అయ్యో, ఇప్పుడు మేము మా ఊరు వెళ్ళలేదు బాబు. మొక్కుండి శ్రీశైలం పెడుతున్నాం. ఇదిగో అందాక ఈ ₹1/2 ఉంచు, దేనికైనా ఉపయోగపడుతుంది. చూడు, మీ పెద్దమ్మ ఆ బస్సులో ఉంది. వెళ్ళెళ్ళు. వెళ్ళు. ఏమండి, ఇటే వస్తున్నాడు. నీ చెప్పినట్టే చెప్పండి. పెద్దమ్మ పెద్దమ్మ, మేము నీతోనే వస్తాం పెద్దమ్మ. మమ్మల్ని కూడా నీతో తీసుకెళ్ళి పెద్దమ్మ. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్నాం బాబు. మేము ఉండటానికే చోట్లేదు. ఇల్లు పూర్తయ్యాక నేనే స్వయంగా వచ్చి తీసుకెళ్తాను బాబు. ఏమిటండి పాపం, పసిబిడ్డ నుట్టి చేతులతో పంపిస్తారు. ఏమన్నా చిల్లర డబ్బులు ఇచ్చి పంపించండి. బాబు, ఆ బస్సులో మీ మేనత్తుంది. అక్కడికి వెళ్ళు బాబు. ఏమండి, వాడిటే వస్తున్నాడు. కనపడితే వెంట పడతాడు. దాక్కోండి. అత్తలేదు గిత్తలేదు, నువ్వు అడుక్కోవడానికి మేము బస్సు నడిపోతే మొత్తం అయిపోయిందిరా. అయిపోయింది. అయిపోతే మళ్ళీ తెప్పించుకుందాం బాబు. ధర్మం చేయండి బాబు. పోరా. ఇలా రా. ఆ కొట్టుకెళ్ళి ఓ ఆ మెక్డోలు పట్టరా. నీకు వేరే డబ్బులు ఇస్తాలే. వెళ్ళు. మెడ్డలు ఇవ్వండి. ఏంట్రా వాడు పొద్దుననగా వెళ్ళి. బాబు, మీ డబ్బులు ఇస్తానన్నారు కదా బాబు. మా చెల్లెలకి పాలేవు. ₹1 అండి బాబు. చెల్లె ఏది చూపించు. సీసీ, ఇప్పుడు ఇది మరీ చిన్నపిల్లరా. వయసు వచ్చిన తర్వాత తీసుకురా, వాందిస్తా. అయిపోయిందిరా. అయిపోతే మళ్ళీ తెప్పిస్తే పోలా. రే బాబు, కన్నా దామ్మా. ఏ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో ఆ మెక్డోల్ తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావు? తీసుకెళ్ళు పో. సీసీ, ఇప్పుడు ఇది మరీ చిన్నపిల్లరా. వయసు వచ్చిన తర్వాత తీసుకురా, వాందిస్తా. వద్దొద్దు, క్వార్టర్ బ్రాందీ, హాఫ్ ఖాళీ బాటిల్ ఇవ్వండి.
ఆలస్యం చేసావంటే నీ చెల్లెల నుంచుగాను నష్టపోతావు. వస్తాడు ఉన్నాను రా. ఇడుగు. బాబు తమరు తాగుతున్నది ఏంటి బాబు? ఒరిజినల్. ఒరిజినల్ కాదు బాబు, ఆ కుర్రాడు వచ్చేసి ఇచ్చాడు బాబు మీకు. ఏమయ్యా గళ్ళ చొక్క వేసుకున్న కుర్రాడు పిల్లనెత్తుకుని ఇటేమైనా వచ్చాడా? నేను చూడలేదు బాబు. చూడలేదా? రే ఇటుకని పోయడం చూద్దారా. నా చెల్లెలి కోసం అవసరానికి వేషాలు మార్చడం ఆ రోజు నుంచి అలవాటైంది. ఏది చేసైనా నా చెల్లెల్ని పోషించుకోవాలన్న నిర్ణయం ఈ గుళ్ళోనే మొదలైంది. నా ఏ సంపాదనలోనైనా సగం తోడబుట్టిన చెల్లెలికి మిగిలిన సగం తోడుగా ఉన్న దైవానికని ఆ రోజు నుంచి ఆచారంగా చేసుకున్నాను. విద్య, ఈ అన్నయ్య బ్రతుకుంది ఆ చెల్లెల కోసమే. దాని బ్రతుకు పచ్చగా ఉంటేనే నాకు మనశ్శాంతి. నీవు అర్థం చేసుకోగలవనే ఉద్దేశంతోనే ఇదంతా మనసు విప్పి చెప్పుకున్నాను. గుండె బరువు తీరింది. అపార్థం చేసుకున్నందుకు క్షమించు రాజా. దొంగలకు క్షమించే అర్హత ఉంటుందా? ప్రేమించే మనసుకు కావాల్సింది అర్హత కాదు, ఆ ప్రేమను అర్థం చేసుకోవడం. అయితే నువ్వు నన్ను ఎస్కిస్ చేసినట్టేనా? అదే ఎస్కిస్ మీ. మళ్ళీ చెప్పు. ఎస్కిస్ మీ. ఇంకొకసారి చెప్పు. ఎస్కిస్ చేస్తావా? ఓకే. చెంగు చెంగు ముద్దాడంగా చెమోహన రంగ చెంగున దూకే ఉయ్యారంగా తొలి పొంగుల గంగ. చెంగు చెంగు ముద్దాడంగా చెమోహన రంగ కొంగే దోచే శృంగారంగా ఈ ముద్దల దొంగ. చెంగు చెంగు ముద్దాడంగా చెమోహన రంగ కొంగే దోచే శృంగారంగా ఈ ముద్దుల దొంగ. అందాలు దాచిపెట్టి ఊరిస్తే పాపం, అందిస్తే తీరుతుంది సందిగ్ధ తాపం. వయసేమో రేగుతుంది చక చక్క చెమ్మ చెక్క, మనసేమో ఆగమంది చక చక్క చెమ్మ చెక్క. ఎన్నాళ్ళీ లేనిపోని రాయబారాలు పందిట్లో మోగనివై పెళ్లి బాజాలు. ఎన్నాళ్ళీ లేనిపోని రాయబారాలు పందిట్లో మోగనివై పెళ్లి బాజాలు. ఈ పొద్దే మన ముద్దు ఇక హద్దు పద్దు వద్దే వద్దు. చెంగు చెంగు ముద్దాడంగా చల్మోహన రంగ చెంగున దూకే బొయ్యారంగా బొంగుర రంగా. చెంగు చెంగు ముద్దాడంగా చల్మోహన రంగ కొంగే దోచే శృంగారంగా ఈ ముద్దుల దొంగ.
కోరింది కొంగు జోల గోరింట పొద్దు తీయంగా కొంటె బెంగ చక చక్క చమ్మ చక్క తీరాలి సామిరంగ చక చక్క చమ్మ చక్క చుక్కల్ని దూసి నీకు హారమేసేనా అందాల కన్నె సోకు హారతిచ్చేనా మరి చుక్కల్ని దూసి నీకు హారమేసేనా అందాల కన్నె సోకు హారతిచ్చేనా సందిళ్ళే పందిళ్ళు ఈ అల్లరి మల్లెల జల్లుల్లో నా చెంగు చెంగు ముద్దాడంగ మోహన రంగ చెంగున దూకే పోయారంగ పొంగుల గంగ చెంగు చెంగు ముద్దాడంగ మోహన రంగ కొంగే దోచే శృంగారంగ ఈ ముద్దల దొంగ లల్లలలల్లలాలిల్ల ఏమైందరా మీరంతా ఎందుకు లేస్తున్నారు? ఏమైందిరా? పాప కాదమ్మాయి గారు మనకందరికి అన్యాయం చేసి తాతయ్య గారు చూడండి అమ్మా. ఏమైంది తాతయ్యకి? హరి ఓం ఓం తత్సత్ భజ గోవిందం భజ గోవిందం. ఏమిటి వేషం తాతయ్య? పిచ్చిదాన, ఇది వేషం కాదమ్మా, వానప్రస్థ ప్రవేశం. నా ఆశయం ఇన్నాళ్ళకి తీరబోతోంది. గృహగూఢచారులు నాకంతా చెప్పారు. ఆ రాజా నీతో కలిసి డ్యూయెట్ పాడాడన్నారు. కథ ఇంతవరకు తీసుకొచ్చిన వాడు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? రేపే మంచి శుభముహూర్తం ఉంది. మీ ఇద్దరికి పెళ్లి జరిపించేసి ఋషికేశం హరిద్వారం వెళ్ళాలనుకుంటున్నాను. కాశీ నుంచి నీకు ఉత్తరం రాస్తానమ్మా. రేపే పెళ్లి చేసుకోవడానికి రాజా సిద్ధంగా లేడు. తనకు చెల్లెలుంది. ఆ చెల్లెలికి పెళ్లి చేయాల్సిన బాధ్యత తనకుంది. ఆ తర్వాతే మా పెళ్లి. సరే, అయితే ఆ అమ్మాయికి కూడా మంచి సంబంధం చూడమను. 2 పెళ్లిళ్ళు కలిపి నేనే స్వయంగా జరిపిస్తా. అక్కర్లేదు. ఒకరి మీద ఆధారపడే రకం కాదు రాజా. తనే చేస్తాడు చెల్లెలి పెళ్లి. రేపే నేను కూడా తన చెల్లెలు చూడడానికి కాలేజీకి వెళ్తున్నాను. అన్నా చెల్లెళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. ఎవరన్నయ్యా? మా అన్నయ్య కాబోయే ఇల్లాలని చెప్పుకోవడానికి సిగ్గడ్డం రావచ్చు, కానీ నాకు వదినని చెప్పుకోవడానికి సిగ్గెందుకు వదినా? ఏమిటి మరీ సిగ్గుపడిపోతున్నావు? వదినా చాలా బాగుంది. మరేమనుకున్నావు మన ఎలక్షన్? అయ్యో, ఎలక్షన్ కాదు, సెలక్షన్. సరే సరే రా అన్నయ్య, ప్రిన్సిపల్ పరిచయం చేస్తాను. రా వదినా. సరే గాని మీ అన్నా చెల్లెళ్ళ ఆట ఏదో వింతగా ఉంది, నాకు నేర్పించు. ఇదిగో, అలా అర్థమైన వాళ్ళకి వచ్చే ఆట కాదు, దానికంతా మనలాగా మహా తెలివి కావాలి. నీకే వచ్చినప్పుడు దానికి మహా తెలివి ఎందుకు? వదినా, ఇది సరదా కోసం నేర్చుకునే ఆట అయితే అందరూ నేర్చుకోవచ్చు, కానీ ఇది మా జీవితం నేర్పిన ఆట. అన్నయ్య, నాకు అమ్మ లేదు, నాన్న లేడు. అమ్మైనా నాన్నైనా నాకన్నీ మా అన్నయ్యే. లక్ష్మి, అన్నయ్య నేను ఇప్పుడే వచ్చేస్తాను, మీ లోపల కూర్చోండి. ఏమిటండి? ఏమిటిది? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నాసిరకం పూలు పెట్టుకోవద్దని. నా డియర్ ఎప్పుడు రోజా పువ్వే పెట్టుకోవాలి.